ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నమాట. ఏమో. నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొమ్మ తీసి చంపేస్తారా? చంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పడుంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి గాని నన్నింట్రా కట్టేస్తారేంటి? గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడు నిజం చెప్పడు. చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నేందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగుబడిందని. చీచి, టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్ ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకే నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయట నడండి. నిన్ను లేడీస్ సార్ గిల్లితో గొడవలైతే ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గెలుతాను. నిన్ను సార్ పదండి సార్. గిల్లలేను ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు. ఇంజెక్షన్ ఎక్కడివ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళు ఎవరు లేరా? ఏ నేనిస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏమి రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సిని పంపించు. నీ బొంద, నర్సుల్లో మగవాళ్ళుండ్రు. అయినా నీ ఇష్టం వచ్చిన పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ అత్తగారిల్లు కాదు, హాస్పిటల్. తిరుగా. ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా? సుందరం, నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. తాతా ఈ గెటప్పుడు ఏంటి, అవతారం ఏంటి? అక్క, బిడ్డ బిడ్డ, మగ బిడ్డ, ఆడబిడ్డ ఇద్దరు పురిట్లోనే పోయారు. కనకం, కనకం, నా కళ కడుపు పండింది అనుకున్నాను. కాటికి పోయావా కనకం? కాటికి పోయావా? పోయినక్క తిరిగి వస్తుందా? బావా, పెద్ద గర్భకు ఓటంత ఖర్చు అవుతుందని చెప్పారు బావా. నేనిస్తా కనకం. అరవకు, కదిలితే సూదిరిగిపోద్ది. ఇది నా పెళ్ళాం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కోసింది? బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి, వేసిన ఏసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? చింతామణి నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీ కొంటో బాలేదు. పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా. అలాంటిది అన్నీ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులం రా మనం. అబ్బాయి, మీ తాత తర్వాత తాతంతటి వాడిని అన్నావు, మీ తాతను నాలో చూసుకుంటున్నానన్నావు. కానీ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది. చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశాను రా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా. కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది. నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది. దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేనురా. ఏందయ్యా 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 ఇది? చూడు బాబు, బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని ఏడవద్దని చెప్పయ్యా. వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను.
మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా. అందుకే చెప్తున్నా, మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటది, కానీ ఆడదానిలో అందం, ఆకర్షణ, అణుకువ, ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా. అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకేవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్. మీ ఆవిడనుకుంటా, తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులదనుకుంటా. మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు. నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట. కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వనుకుంటున్నావు. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు, ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా? మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా. మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా, ఊరుకో. పిచ్చి పిల్లడు ఆడక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. అమ్మా